హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అనేది ఒక వీడియో రూపంలో మీ ముందుకు అందించడం జరుగుతుంది. ఒక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక ముందుగా వచ్చేసి మన గ్రూప్ 1 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి 31,382 మంది అభ్యర్థులను అయితే ఇక్కడ సెలెక్ట్ చేసినట్లు ఇక్కడ తెలుస్తుందండి. ఇక్కడ దీనికి సంబంధించి ప్రిలిమ్స్ ఫలితాలు నిన్న మార్నింగ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది టీజీపీఎస్సీకి సంబంధించి. ఇక 1:50 రేషియోలోనే అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు కూడా ఇక్కడ వెబ్ నోట్లో అందించడం జరిగింది. అలాగే అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. మెయిన్స్ ఎగ్జామ్కు 31,382 మంది ఎంపికైనట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టీజీపీఎస్సీ ప్రకటించింది. ఫలితాలను www.tspsc.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవాలని తెలిపింది. ఈ మేరకు కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. మొత్తంగా 563 పోస్టుల భర్తీ కోసం జూన్ 9న జరిగినటువంటి ప్రిలిమ్స్కు 4 లక్షల మంది అభ్యర్థులైతే దరఖాస్తు చేసుకోగా ఇందులో 3 లక్షల మంది అభ్యర్థులైతే పరీక్ష రాయడం జరిగింది. అదే నెల 24న ప్రిలిమినరీ కీతో పాటు అభ్యంతరాల స్కాన్డ్ ఓఎంఆర్ షీట్ అని కూడా వెబ్సైట్లో అందుబాటులో కమిషన్ పెట్టిందంటూ కూడా కొంత అప్డేట్ అయితే చూసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి 1:50 ప్రకారమే ఇక్కడ రేషియో చేసినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఇక గ్రూప్ 1 మెయిన్స్కి అభ్యర్థులను 1:50 రేషియోలను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. గతంలో సర్కార్ ఇచ్చిన జీవో 29 ప్రకారమే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. అలాగే సబార్డినేట్ రూల్స్కి సంబంధించి కూడా ఈ జీవోస్ ఇచ్చిన ప్రకారం తీసుకున్నట్టు కూడా తెలుస్తుందండి. అలాగే పరీక్ష రాసిన వాళ్ళే కీ చూసుకునేలా కొత్త పద్ధతి పెట్టినట్టు కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు అంటూ కూడా కొంత మరొక అప్డేట్ ఉంది. ఇక షెడ్యూల్ సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ సంబంధించి అక్టోబర్ 21లో జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ నేచర్, అక్టోబర్ 22 పేపర్ 1 జనరల్ ఎస్సే, అక్టోబర్ 23 పేపర్ 2 హిస్టరీ అండ్ జాగ్రఫీ కల్చర్, అక్టోబర్ 24 పేపర్ 3 ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్, అక్టోబర్ 25 పేపర్ 4 ఎకానమీ డెవలప్మెంట్, అక్టోబర్ 26 పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, అక్టోబర్ 27 పేపర్ 6 తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఇక్కడ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి వివిధ దినపత్రికల్లో రావడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల అంటూ కూడా ఇక వెబ్సైట్లో 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల చేసినట్లు కూడా ఇక్కడ వివిధ దినపత్రికల్లో అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఇంజనీరింగ్లో 98,000 సీట్లు, నేటి నుంచి వెబ్ కౌన్సిలింగ్, కన్వీనర్ కోటాలో 70,307 సీట్లు అందుబాటులోకి, కొత్త సీట్లు కన్వర్షన్పై ఇంకా నో క్లారిటీ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక నేటి నుంచి వెబ్ ఆప్షన్ ప్రక్రియ మొదలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. ఇక వెబ్సైట్ ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఆదివారం రాత్రి వరకు 91,530 మంది రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే 25,041 మందికి వెరిఫికేషన్ పూర్తయింది. ఈ ప్రక్రియ పూర్తయిన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కూడా వెబ్సైట్ కన్వీనర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగిందండి. ఇంజనీరింగ్ సీట్లు 98,296, వాటిలో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కానున్నవి 70,307 సీట్లు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ ఉంది. ఇక ఏ వర్సిటీ పరిధిలో ఎన్ని కాలేజీలో ఎన్ని సీట్లు ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ పరిధికి సంబంధించి టోటల్గా 15 కాలేజెస్ అయితే ఉండడం జరిగింది. ఇందులో సీట్లు వచ్చేసి 8,970, కన్వీనర్ కోటా కింద 6,528 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇక జేఎన్టీయూకి సంబంధించి 134 కాలేజెస్లో 80,913 సీట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటా సీట్లు వచ్చేసి 56,564 సీట్స్ అనేది ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు. ఇక కాకతీయ యూనివర్సిటీ పరిధికి వచ్చేసి కాకతీయ కాలేజెస్ వచ్చేసి 3 ఉండడం జరిగింది. ఇందులో సీట్స్ వచ్చేసి 1,260 సీట్లు ఉన్నాయి. ఇక కన్వీనర్ కోటా సీట్లు వచ్చేసి 882, టోటల్గా 173 కాలేజెస్ ఉంటే సీట్లు వచ్చేసి 98,296. ఇందులో కన్వీనర్ కోటా సీట్లు వచ్చేసి 70,703 సీట్లు ఉన్నట్లు కూడా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్లకు సంబంధించి కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ ఉందండి. ఇక బ్రాంచ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించి 30 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 42, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డేటా సైన్స్ సంబంధించి ఏకంగా 1,367 సీట్లు అయితే ఉండడం జరిగింది.
ఏఐఎంఎల్ సంబంధించి 606, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 168, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 42. టోటల్గా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క సీట్లకు సంబంధించి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల విడుదలకు సంబంధించి కూడా మరొక అప్డేట్, ఇక మరొక న్యూస్ పేపర్ చూసుకోవచ్చు. అలాగే డిఎస్సికి సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. డిఎస్సిపై టీషాట్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు కూడా స్పెషల్ క్లాసులకు సంబంధించి బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి అయితే ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. డిఎస్సి పరీక్షలపై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు టీషాట్ సిఇఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలపడం జరిగింది. పరీక్ష రాసే పద్ధతులపై వివిధ సబ్జెక్టుల వారీగా సోమవారం నుంచి ఈ నెల 11 వరకు అవగాహన క్లాసులను నిర్వహిస్తామని ఆదివారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించడం అయితే జరిగింది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక కన్వీనర్ కోటా కింద బీటెక్ సీట్లు 70,307 అంటూ కూడా మరొక న్యూస్ పేపర్లో రావడం జరిగిందండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రూప్ 1 ఫలితాల విడుదలకు సంబంధించి కూడా మరొక న్యూస్ పేపర్లో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక ఫైనల్ కీలో 2 ప్రశ్నలు తొలగింపు, మరొకటి మార్పు అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ ఉంది. అలాగే 15న సెక్రటరియట్ ముట్టడి అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే చూసుకోవచ్చు. నిరుద్యోగులను నిలువున ముంచిన కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్, పాలనావాది ఎమ్మెల్యేల కొనుగోలులో సీఎం బీజీ, 1:100 అని చెప్పి మోసం చేస్తారా రాజారాం యాదవ్ అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ ఉంది. ఇక రగులుతున్న నిరుద్యోగులు అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ చూసుకోవచ్చు. ఇక గవర్నర్ ఫిర్యాదు చేసేందుకు రెడీ, చెలో ఢిల్లీ చేపడతామని హెచ్చరిక అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉండడం జరిగింది. ఇక రగులుతున్న నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకొని రాష్ట్ర సర్కార్ హామీలను విస్మరించి గ్రూప్ 1 ఫలితాల విడుదల, పగ్గుమన్న అభ్యర్థులు సమరమే అంటూ ప్రతిన. అలాగే సర్కార్పై గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు సన్నాహాలు, త్వరలోనే చెలో ఢిల్లీ చేపడతామంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక 15న సెక్రటరియట్ ముట్టడి అంటూ కూడా ఇక్కడ మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. నిరుద్యోగులను వంచిన రాష్ట్ర సర్కార్, బీసీలకు మోసగించిన కాంగ్రెస్ పార్టీ, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రాజారాం యాదవ్ అన్నట్టు కూడా ఇక్కడ కొంత అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ప్రొఫెసర్ కోదండరాం తీర్మార్ మల్లన్న ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటామని, ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని చెప్పిన ప్రొఫెసర్ కోదండరాం, అలాగే ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న జాడ కనిపించడం లేదని రాజారాం యాదవ్ ధ్వజమెత్తారు. 2 లక్షల ఉద్యోగాలు, 25,000 మెగా డిఎస్సి, గ్రూప్ 2లో 2,000, గ్రూప్ 3లో 3,000 పోస్టులు పెంచుతామని డిమాండ్ చేస్తూ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్డెక్కి జైలపాలు అవుతుంటే వారు ఎందుకు స్పందించడం లేదని వారు చెప్పడం జరిగింది. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల్లో తప్పులు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు మనం. రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో తప్పులు దొర్లాయని గ్రూప్ 1 అభ్యర్థులు ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించడం జరిగింది. ఇక గ్రూప్ 1 ప్రిలిమినరీ ప్రాథమిక కీలో తప్పులు వచ్చినా వాటిని టీజీపీఎస్సీ అధికారులు సరిచేసినట్టుగా లేదని పేర్కొనడం జరిగింది. 5 తప్పులు దొర్లాయని, వాటిని టీజీపీఎస్సీ పరిగణలోకి తీసుకోలేదని, దానికి సంబంధించిన పూర్తి వివరాలను 1-2 రోజుల్లో వెల్లడిస్తామని అభ్యర్థులు దేవేందర్, రాకేష్ తదితరులు చెప్పడం అయితే జరిగింది. ఇక షార్ట్ ఫాల్ విధానం అంటే ఏమిటి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ప్రిలిమినరీ నుంచి మెయిన్స్ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ షార్ట్ ఫాల్ విధానాన్ని అమలు చేశారు. తొలుత 563 పోస్టులకు గాను మెరిట్ జాబితాలో 28,150 మంది అభ్యర్థులను మెయిన్స్కి ఎంపిక చేశారు. ఆ తర్వాత మరో 3,232 మందిని కమ్యూనిటీ షార్ట్ ఫాల్ విధానంలో ఎంపిక చేశారు. అంటే మొత్తంగా 31,382 మంది అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేశానన్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి గురుకులాల్లో ప్రమోషన్ల రచ్చ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక కామన్ సీనియారిటీ ప్రకారమే ప్రమోషన్లు ఇవ్వాలి టిగారియా, అలాగే బదిలైన టీచర్లకు రిలీజ్ చేయండి, 15 నుంచి క్లాట్కు దరఖాస్తులు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల ప్రవేశాలకు నిర్వహించేటువంటి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ 25th నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 15 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించగా క్లాట్ పరీక్షకు ఆఫ్లైన్లో డిసెంబర్ 1న నిర్వహించడం జరుగుతుందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంజనీరింగ్లో 98,296 సీట్లు అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ మనం మరొక న్యూస్ పేపర్లో చూసుకోవచ్చు. ఇక లేటెస్ట్ పోటీ పరీక్షల ప్రత్యేకం కరెంట్ అఫైర్స్కి సంబంధించి దేశంలో జీవన విలునామా నమోదు చేసిన మొదటి హైకోర్టుకు సంబంధించి ఏకంగా మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఒక 12 బిట్స్ అనేవి ఇక్కడ క్లియర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ చూసుకున్నట్లయితే 20-30 బిట్స్ అనేది ఇక్కడ క్లియర్ ఒక న్యూస్ పేపర్ నుంచి అయితే రావడం జరిగిందండి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకైతే ఖచ్చితంగా కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.